చెప్పాను నేను. చాలా ఇప్పుడు కూడా భయమేస్తది నాకు. కానీ దేవుడు ఆ సమయంలో ఎట్లా నడిపించారు. మళ్ళీ ఆగ్నేస్ రెండవ డెలివరీ వచ్చినప్పుడు చాలా ప్రార్థన చేసాం. దేవుడా ఫస్ట్ అనుభవంలో మాత్రం మమ్మల్ని తీసుకోవద్దు. చాలా ఇంగా నేను చేసిన, అగ్నేష్, మా ఆయన, సతీష్ అందరూ చేసినాం. వాళ్ళ అత్తలు కూడా చేస్తున్నారు. ఎంత భయపడిపోయినామంటే డెలివరీలంతా మీకు అందరికి చెప్పాను ఆల్రెడీ. బిడ్డ గాని తల్లి గాని పట్టుకుంటాదన్నాడు. కానీ సాక్ష్యంగా దేవుడు చక్కటి సూచన సతీష్ నుంచాడు. మాకు అందరికి తెలుసు. ఇంకా రెండో డెలివరీ అప్పుడు కూడా చాలా కష్టమైందంటే బ్లడ్ తక్కువైపోయింది అగ్నిస్కి సడన్ గా. 6 గ్రాములు ఉందని చెప్పారు 8th month లో పోతే. కానీ ఇంకా డ్యూటీకి వెళ్తూ వస్తూ సరిగ్గా తినలేదేమో తెలియదు నాకు. నేను ఇంక అక్కడే ఉన్నా ఎక్కువ. బాగేపల్లి నుంచి నంద్యాలకు పోతున్నా, ఎక్కువ అక్కడే ఉంటున్నా. ఇంకా మళ్ళీ ఆలోచన చేసినాం, బాగా ప్రార్థన చేసినాం. దేవా చాలా కష్టంగా ఉంది, బాగేపల్లిలో ఉండడము ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అనంతపూర్ బొమ్మనే తలంపించాడు. నాకు అనంతపూర్లో మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం. పొలాలకు వస్తే ఏమో అదొక ఆనందం నాకు. అది అట్లా అలవాటు అయిపోయింది. మళ్ళీ కదిరిలో అయినా అట్లా ఉంటా కానీ వేరే చోట ఉండలేకపోయినా బాగేపల్లిలో. మరి అనంతపురే వెళ్ళమన్నప్పుడు దేవుడు ఇంకా ఆలోచన కలిగి ఉన్నా. మా డెలివరీ టైం దగ్గరకు వస్తే నాకు ఇల్లు చూసకు రాలేదు నేను ఇంతవరకు. ఇల్లు నేను తీసుకురావాలి ఎట్లుంటే చాలా చెప్పారు అక్కడ సభాపతి అంకులని. వాళ్ళ ఇల్లు ఉందంటే నేను వచ్చిన వెతికితే నిన్ననే ఇచ్చినానమ్మా అన్నాడు. అంతా తిరిగి వెళ్ళిపోయినా. ఆయన ఏమన్నాడంటే ఇంక ఇల్లు దొరకలేదు, ఇంకా 9వ నెల పడితే వచ్చేయాలి కదా, సరేలే అయితే ఇక్కడే చేద్దాంలే అన్నాడు. కానీ నేను ప్రభుని అడిగిన, దేవా నాకు ఈ వారంలో ఈయన ఇల్లు దొరికితే నేను వెళ్ళిపోతాను. నువ్వు చెప్తావు కదా పొమ్మడి వస్తే ఒకటి కాదు 5 ఇంట్లో చూసినాం. మళ్ళీ రోజు నేను ఆయన వచ్చి మళ్ళీ అక్కడ ఎక్కడ చూసినాం కానీ అది సరిపోలేదని ఇటు పోతుంటుంది. ఇక్కడ టూలెట్ కనిపించింది. దిగితే వీళ్ళు మాకు చిన్నప్పుడు తెలిసిన వాళ్ళే, మా ఇంటి ముందర ఉండే వాళ్ళే. వాళ్ళ కొడుకుంటే ఆయన వచ్చి ఏమమ్మా క్షమేమని, అన్న ఇల్లు కావాలంటే ఇదే తీసుకోమ్మా బాగుంది అన్నాడు. సరేలేనా అని లోపలికి వచ్చి చూసి ఇంకా వెళ్ళిపోయినా. మళ్ళీ నేను ఆ రోజు కూడా అర్జెంట్ పోయినా. మళ్ళీ ఏం చెప్పాలి ఆంటీకి, ఎవరికైనా ఇచ్చేస్తున్నారేమో అనుకొని మళ్ళీ ఒకరోజు ఫంక్షన్కి వచ్చినాం. అప్పుడు వస్తే ఆంటీ చాలా ఇష్టం అమ్మ నాకు క్రైస్తవులు ఉండేది, నువ్వు ఉంటే ఇంకా సంతోషం, అసలు నువ్వు ప్రభులేకి వచ్చినావా అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు అనమాట. ఇంకా సరే అని ఇల్లు తీసుకున్నాము. తీసుకొని అన్ని సర్ది నందరికి వెళ్ళాను. వెళ్ళి ఈమె దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. మళ్ళీ సండే వస్తా ఉండు, మా డాడీ వస్తారని. నేను ఇట్లా వచ్చిన ఆమెకు పెయిన్స్ వచ్చినాయి. 8 పూర్తయినాయి అంతే 2 days. డాక్టర్ అమ్మ అంటే లేబర్ పెయిన్స్ ఏవి ఆపరేషన్ చేయాలా అనిందంట. సరే చేపించుకోంటే ఏమేమంటది, మా మమ్మీ వచ్చే వరకు చేపించుకోండి అనిందంట. ఇంకా సరేలేని నైట్ చేశారు. నైట్ బస్సులు లేవు, నైట్ అడ్మిట్ అయింది. పొద్దున్న లేచి నేను నిద్ర పోలేదు, ప్రార్థన చేస్తానే ఉన్నా. అప్పుడు కష్టం అయింది కదా, ఏం దేవుడు ఇప్పుడు కూడా 8 పూర్తయిందంటే ఇంత కష్టం వచ్చింది అని ప్రార్థన చేస్తున్నా, నిద్ర పోలేదు. 4కి లేచి ఇంకా రెడీ ఎదుకంట పోయినా. పోతే 6కే నంద్యాల బస్సు క్యాన్సల్ అంట. ఇంకేం చేయాలి, మళ్ళీ 1 గంట ఉండి తాడిపత్రి పోయినా. తాడిపత్రి నుంచి ఇంకా అట్లా మళ్ళీ నంద్యాల పోయినా. మొత్తానికి 11:45కేమో పోయినా. అందరికి అట్లే ఉంది డ్రెస్ వేసుకొని. ఆ డాక్టర్ అమ్మ కూడా నా అల్లుడు చేస్తాడు 5 నిమిషాలకు వస్తారు. ఎక్కడున్నారమ్మా, ఎక్కడ బస్సు వస్తాను మేనేజ్ చేయాలి, ఆగి ఆపరేషన్ చేయించుకోనంటండి, మిమ్మల్ని చూసే పోవాలని ఈమె చేస్తుంది. కానీ మాకు ఇది ఎక్కువ చేతమా అందరికీ అంటది. ఎందుకంత భయపడుతున్నా అంటే ఏమోలే మమ్మీ నిన్ను చూసి లోపల పోతా అంటండి. ఎట్లా దేవుడు నడిపించినాడు. అట్లా దిగినాను, బండి రెడీగా పెట్టుకొని ఉన్నాడు వీళ్ళ ఆడబిడ్డ భర్త. కూర్చున్నా పైన. అట్లా నేను వెళ్ళిపోతున్నాను, ముందరే ఉంది టెన్షన్ లో. నేను ఇక్కడే నిలబడ్డా, డ్రెస్సులు కనుక్కోలేదు. మళ్ళీ చూస్తానే ఇంక పోయింది. పోతే ఒక 1/2 గంటకే పాపను తెచ్చి పెట్టారు చేతిలో. అయితే ఈ పాప చాలా వీక్ పుట్టింది. 2.5 ఏమో ఉన్నింది. జాండీస్ అయినా ఫుల్ అని చెప్పినారు. ఇంకా సరేలే బిడ్డ బాగుంది కదా, మనకి దేవుడు ఏ బిడ్డ ఇస్తే ఏమి అని డాక్టర్ అమ్మ దగ్గర పోయి అడిగితే ఈమెకు కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. మళ్ళీ ఈమె తెలియొచ్చినాక ఏం చెప్పిందంటే చాలా బాగా చేసింది మమ్మీ డెలివరీ అని చెప్పింది. మేమేం అడిగినాం ప్రభుని, అదే కదా అడిగినాం. అప్పుడు అనుభవాలు వద్దు వద్దు అని. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఏది అడిగితే అదే చేస్తాడు. అప్పుడు అడగలేదంటే అప్పుడు కూడా అడిగాము. అయితే దేవుడు ఎందుకో ఆ అనుభవంలో నన్ను తీసుకొని వెళ్ళాడని నాకు అర్థమైంది. కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుభవాలు మనకు నేర్పించాలని అట్లా నడిపిస్తాడని. మా ఆయన ఆపరేషన్ అప్పుడు చాలా విషయాల్లో నేర్చుకున్నా. అవన్నీ చెప్పాలంటే ఒక రోజు ఎంత సరిపోదు. అది ఒక మేలు. ఇట్లా అన్ని మేలు. అందులో మీరందరూ కూడా మా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు కదా.
పెళ్లి కూడా త్వరగా అయిపోయింది అని నేను అక్కకి చెప్పా. అక్క ప్రేయర్ పెట్టుకోమంటే పెట్టుకుంటానక్క నేను ఒకేసారి స్థితికుడికి అని చెప్పిన. ఇంకా నెల లోపలంటే అగ్నెస్ కొంచెం తిరగాలి అని ఈ సమయం దేవుడు అనుకూలపరిచాడు కదా. నిజంగా ఎంత నెమ్మదిగా ఏంటంటే ఈ డెలివరీ అప్పుడు ఆ టెన్షన్ అంతా మర్చిపోయాను. ఆ బాధ భయం అన్ని మర్చిపోయి ఏమో ఇంకోరిని చూస్తావా అంటున్నా. అప్పుడు ఏమన్నా తెలుసా, వద్దే వద్దు ఇంకా నీకు పిల్లలు వద్దన్నావు, అంత భయపడిపోయినాను. కాబట్టి దేవుడు ఎంత నెమ్మది ఇచ్చాడంటే చాలా పాప కూడా అస్సలు ఏం సతాయడంలే, ఎంతో నెమ్మదిగా ఉన్నా. ఫస్ట్ డెలివరీలో చాలా టెన్షన్ పడింది నేను, చాలా బాధపడి టెన్షన్ పడి. అసలు కరోనా టైంలో పాపకు డ్రెస్సులు కూడా కొనలేదు మేము, షాపులు లేవు, అన్ని సంఘం వాళ్ళే తెచ్చిచ్చారు, అవే తొడిగిస్తాండి. క్యారియర్లు కూడా నాకు సంఘస్థిలే తెచ్చిచ్చినారు. ఎక్కడ హోటల్స్ లేవు. ఇంకా నేను ఆమె దగ్గర ఉంటుంటే మా ఆయన డ్యూటీకి పోతుండే. అప్పుడు కూడా అంతే కదా, అందరికి చిన్న నాకు ఏడుకోలేదు కానీ వాగ్దానాలు కనిపించినాయి. ఇప్పుడైతే ఇంకా చాలా ధైర్యంగా ఉంటే నేను. కానీ బ్లడ్ తక్కువైంది, 8లో పడతాను 2 రోజులకే ఇట్లా అయిందంటే అది కూడా అనుకున్నా, ఏమన్నా ప్రభువా నీ చిత్తం ఇప్పుడు ఎందుకో తొందరగా పంపిస్తున్నాను. బిడ్డకు హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయిందంట. ఎక్కువనా తక్కువనమ్మా? ఎక్కువనా? ఆ? నీకా? ఈ అమ్మకి ఎక్కువ అయిపోయిందంట హార్ట్ బీట్ అని ఆమె ఇంకా చేసేస్తానని పొద్దున 6 నుంచి చేసేది పోస్ట్ పని చేసి 12:30కి చేసింది. అది నా కోసమే వెయిట్ చేసి. కాబట్టి దేవుడు ఆపరేషన్ లో ఎంతో మేలు చేశాడు కదా. మా ఆయన అస్సలు బండి నడపడు, ఇక్కడ రాడుంది యాక్సిడెంట్, చాలా ఏండ్లైంది. మళ్ళీ ఆయనకేం బలం లేదు ఆపరేషన్ తర్వాత, షుగర్ ఉంది. ఆయన డ్యూటీకి ఎంత చక్కగా పోతాడంటే నేను రోజు ఒకటే చెప్తా, ఆ మనిషిలో ఏం లేదు దేవుడా, నువ్వు నడిపిస్తాను డ్యూటీ చేస్తాను అంతే కదా. ఏం బలం లేదు ఆయనలో, అంత బలం ఉంది. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు చాలా మన జీవితంలో, అవి మనం తల వెంట్రుకలకు మించిపోతాయి కదా. వాటిని వివరించదనా నా జీవిత కాలం అంతా కూడా చాలా అన్ని మేలు చేశాడు ప్రభు నా జీవితంలో. ఆజ్ఞస్ కూడా ఈసారి చాలా చక్కగా బాగుంది కాబట్టి ఇంకా మళ్ళా 3వ నెలలు పోతానంటది, ఒకసారి 5లో అంటది. ఎందుకు వచ్చిందిలే అని మీ అందరితో కలిసి సంతోషించాలని స్థితికుడికి రోజు పెట్టుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మా ఆజ్ఞస్ కోసము, వాళ్ళిద్దరు సేవకులు కావాలి. చూసాను తర్వాత పాపకి ఏం పేరు పెడతాము? చూసాను సతీష్, చెప్పు ఇద్దరు చెప్తేమన్నా. కానీ మా యాన్సీ ఏమో ప్రిన్సీ అని పెట్టింది. చిన్న పాపకి ముద్దు పేరు యాన్సీ అంటామని ప్రిన్సీ అని పెట్టింది. ఈ సూసన్న యోహన్న అని పెట్టాలని ఉంది తను. ఇద్దరు కూడా వాళ్ళ నాయనతో పాటు బాగా వెళ్తుంది, VBS కి బాగా పాటలు పాడుతుంది జోహన్న అక్క. కాబట్టి ఇద్దరి కోసము, అగ్నెస్ కోసము, మా కోసం మేము ఇంకా ఆత్మీయంగా బాగుండాలా అని చేయండి అందరూ ప్రార్థన. మీరందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి మేము ఇలాగున్నామని నేను అనుకుంటున్నా. కాబట్టి అందరికీ వందనాలు. దేవుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకి ఇస్తాడు అనేది నిజమే. ఇస్రాయేల్ ని దేవుడు షార్ట్ కట్ లో నడిపిస్తే ఆయా ప్రజలు ఎదురయ్యి యుద్ధాలకు భయపడతారని దేవుడు వాళ్ళని లాంగ్ వేలో చుట్టూ దారిలో తీసుకొని వెళ్ళిపోయినట్టు, మొదటి కాంతిలో కొంచెం కష్టమైన, రెండో కాంతిలో షార్ట్ కట్ లోనే తీసుకెళ్లాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పాట పాడుతానన్నా మరి చెప్తుందా?
స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్. దేవుని గ్రంథంలో నుండి కృతజ్ఞత కాబట్టి కృతజ్ఞతకు సంబంధించిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో నుండి 116వ కీర్తన. కీర్తన గ్రంథం 116వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకున్నాం. మొదటి 6 వచనాలు అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో మళ్ళీ చదువుకున్నాం. నేనొక వచనం, నిరంతరం కలిపి మరొక వచనం. మొదటి వచనం నుంచి 116 మొదటి వచనం నుంచి. యెహోవా నా మనవి, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. మరో బంధకములు నన్ను చుట్టుకొని ఉండను, పాదాలకు వేలండి నన్ను చుట్టుకొని ఉండను. శ్రమలు దుఃఖమును నాకు కలిగింది. నీతిమంతుడు మన దేవుడు వాస్తవికత గలవాడు. ప్రార్థన ఇప్పుడు చదువుకున్నట్టుగా దయాళుడు, నీతిమంతుడు, సాధును కాపాడేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, శక్తి సంపన్నుడవు, బల సంపన్నుడవు, ప్రభావమును వస్త్రంగా ధరించిన వాడు, బల పరాక్రములు నీ స్వభావ లక్షణములు తండ్రి, రక్షించుటకు సమర్థుడవు ప్రభువా, నీకు స్తోత్రములు. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ వేదిక రక్షించుకుని నిత్య రక్షణతో మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రములు. ఈ గృహములో అరేంజ్ చేయబడిన ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం మీరు ఎదుగుదురు. కొంత సాక్ష్యం మీ బిడ్డ చెప్పి ఉండగా మీకు వందనాలనైనా. ఇప్పుడు వాక్య పరిచయంలోకి మేము వెళ్తున్నాము. వాక్యమునకు ప్రభానైనా కారణభూతులు నీవేనైనా. వాక్యం వివరించగల సామర్థ్యం, బోధించగల సామర్థ్యం కలిగిన దేవుడు, నేను పాడిన బోధకులు ఎవరు లేరు కనుక ప్రభావం వాక్యం మహిళ పొందండి. చేసిన ప్రజలందరికీ ఈ యొక్క స్వరము ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళందరికీ, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు, క్షేమము, సిద్ధపాటు, రక్షణ కావాల్సిన వారికి రక్షణ, సిద్ధపాటు కావాల్సిన వారికి సిద్ధపాటు, మీకు మహిమ, ఘనత, ప్రభావం మీరే ఆపాదించుకోమని, సిగ్గు అవమానం కలిగినట్లుగా చేయమని దేవానైనా తండ్రి, ఈ కుటుంబానికి చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలనైనా. ఆత్మీయంగా, శారీరకంగా చేసిన ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మహిమకు, ఘనతకు అర్హుడైన మీ నామాన్ని మీరే ఘనపరచుకోమని, వాక్య పోషణతో మమ్మల్ని నింపి మహిమ పొందుకోమని, ఏ ఆటంకం లేకుండా చేయమని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా, కరెంట్ మీ ఆధీనంలో ఉంచుకోండి, వాతావరణం కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నాయనా మీరే మహిమ పొందుకోమని మాకు తోడైన మీ కృపను వందిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు దివ్యమైన నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
పద్దెనిమిది వరకు భోజనం తర్వాత కీర్తనలు పాడుకుంటారంట. కీర్తనలు 2 ముందు పాడుకుంటారు భోజనానికి ముందు, మిగతావి 115 నుండి 119 వరకు భోజనం తర్వాత పాడుకుంటారంట. మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేది, ఆమె భోజనానికి ముందు ప్రార్థన చేసేది, భోజనం తర్వాత కూడా ప్రార్థన చేయాలని నేర్పించింది. కానీ ప్రాక్టీస్ చేయలేదు వరకు. తప్పకుండా అలవాటు పెట్టని చెప్తాను, చాలా ప్రయోజనకరమైన అలా సంతోషం. 116వ కీర్తన ఎక్కడ ప్రాముఖ్యంగా పాడతారంటే కృతజ్ఞత స్తుతి చెల్లించే ఒక ఆ యొక్క చేస్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోటివేషన్లోనే ఏమని రాయబడింది చూడండి, ఏమని? యెహోవా నా మనవిని నా విన్నపమును ఆలకించి ఉన్నారు, మనవిని విన్నపమును ఆలకించి ఉన్నారని రాయబడింది. కనుక మనల్ని ఆలకించే దేవుడు, మన యొక్క విన్నపమును ఆలకించే దేవుడు, ఆలకించి ఉన్నాడు, జవాబిచ్చాడు. అట్లయితే భక్తులు ప్రార్థన చేయగా వచ్చిన జవాబులకు మరి అనుగుణంగా ఉన్న చేస్తాడని ఈ కీర్తన గురించి మనము చెప్పుకోవచ్చు. అట్లయితే ఏమైనా చేశాడు, ఏ ప్రార్థన చేశాడు జాగ్రత్తగా విందాము. ఏమైనా చేశాడు నా కోసం చూడండి, ఏమైనా చేశాడంట. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును రక్షించమని. అంటే ఏం ప్రార్థించడానికి? ప్రాణవాదులు దేవాలు ఉంటాయి, మనస్సుకు బాధలు ఉంటాయి, కుటుంబానికి బాధలు ఉంటాయి, ఆత్మ బాధలు ఉంటాయి, ఆత్మ బాధలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఎవరు ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన బాధలు ఏంటో ప్రాణానికి బాధ, అంటే ప్రాణం డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు శరీరం చెప్పింది కదా, స్త్రీకి కానుక అనేది ఎలాంటివి? ప్రాణబంధులు, బిడ్డలు చెప్పచ్చు, తల్లైనా బతకొచ్చు అన్నారు. గాయంగా అంటూ ఉంటారు. స్త్రీకి కాంతి అనేది ఒక సమస్య. అటువంటి సమయంలో ఆ బంధువుల నుండి కుటుంబంలో ఆజ్ఞాపించాడు, ఆ బంధువుల నుండి దేవుడు విమోచించాడు. అలాగే ఈ భాగంలో దాదాపు రాస్తున్నారు కాబట్టి దాదాపు ప్రాణ బాధలు వచ్చాయి. అప్పుడు మనం ప్రార్థన చేశారంట. ప్రార్థన ఏంటి? ప్రార్థన ఏంటి? ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు? వేలు దాన్ని అడుక్కుంటున్నాడు, బతిమాడుకుంటున్నాడు, దయచేసి ప్లీజ్ దేవా, దయచేసి 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 అని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చేస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తాం, ఎట్లా చేస్తాం? ఆర్డర్ పెట్టినట్టుగా కదా, డిమాండ్ చేసినట్టుగా, డిమాండ్ లేనట్టుగా, నిజంగా ప్రార్థన. కనుక నిజంగా ప్రార్థించేవాడు ఈ యొక్క మనమును ప్రార్థించాలని ఉంది. ప్రార్థన అనేది స్వచ్ఛని ఉంది. అవునా? నామాన్ని ప్రార్థన చేస్తారు, వారి మనమే ఆలోచించబడుతుందని ఉంది. నా నామాన్ని పొందిన మీరు అదంతా ఇస్తాను. ప్రార్థన చేసినప్పుడు లేదు, అది అంతకంటే అది చెల్లించబడదు అన్నమాట. దయచేసి అనేది ప్లీజ్ నానేస్తావు, ప్లీజింగ్ ప్రార్థన చేస్తాను. మనం కూడా నేను ఎవరితో ధ్యానించాడు అనుకున్నాను. మనం కూడా కొన్నిసార్లు దయచేసి అని బతిమాడుకొని కాలంలో పడి కొన్నిసార్లు ఉపవాసం అండి, కొన్నిసార్లు జాగరణ ప్రార్థన, కొన్నిసార్లు అడుగుగా కూడా దేవుడు మనకు చేస్తాడని. కనుక ఏ దేవుడు చేస్తాడో ఆ విధానం దేవుడి ఆత్మగా మనకు తెలుపుతాడు. కాబట్టి అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా ఇస్తాడు. ఇంకేమైనా అడుగుతున్నాడు చూడండి, ఆయన
దయచేసి నా ప్రాణమును విడిపించిన నా ప్రాణం విడిపించిన అదేమో విడుదల లేదు, అదేమో కంటిన్యూటీ ఉంది అన్నమాట. అందుకే ఈ సంవత్సరం ప్రమాణండి 2వ భాగంలో నేను అన్నారు మనం చూస్తాం. సందర్భంలో ఆయన ఈ ప్రార్థన చేస్తాడు. ఇంగ్లీష్ ఆయన నేను మాట్లాడుకుంటున్నాను. మన ప్రార్థన ఎన్నిసార్లు నేను ప్లీజ్ అడుగుతున్నాను. కొంతమందికి మంచి దయచేసి నిన్నే చెప్పుకున్నాను, నిన్నే జీవిస్తున్నాను, నిన్నే బతుకుని నేను అడుక్కుంటున్నాను, నిన్ను గోచుకుంటున్నాను, నిన్నే చెప్తున్నాను అంటే దాన్ని మనం ఏం ఫస్ట్ చేసి మన ప్రాణాన్ని హృదయం తప్పకుండా గురించి ఆయన మనకు గ్రహించడానికి ఉంటుంది. చెప్పుకున్నాయి చదువుదామా 5వ వచనంలో కాదు 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 3వ వచనంలో మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను, చుట్టుకొని ఉండేను, పట్టుకొని ఉండేను. ఎంత డీటెయిల్ గా అర్థసహితంగా చూస్తే ప్రతి మాటలో కూడా ఎంతో అర్థం ఉంటుంది. మనం కూడా మన దాని అప్పుడు ఎందుకు మనం ఇప్పుడు సిచ్యువేషన్స్ లో నువ్వు చుట్టుకున్నాను కదా, రేపు మాకు పరిశ్రమ కావాలి ఆశాస్తుంది కదా, మరో మంది చుట్టుకునే ఉంటాయి. ఇంట్లో వచ్చినప్పుడు దిగులు చుట్టుకుని ఉంటాయి. ఏమవుతారో ఏమో అని భయములు ఉంటాయి, మరణ భయమో ఉంటుంది, భయమే ఉంటుంది, మనం భయమే ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు భయం ఉంటుంది. ఎవరు చుట్టుకున్నారో మనకు తెలియదు. ఎన్ని భయాలు ఉంటాయి కదా, ఎన్ని నొప్పులు ఉంటాయి, ఎన్ని చుట్టుకున్నాయి. దూరానికి ఒక 40 మనం జీవితంలో మన పిల్లల్ని నన్ను సమాజంలో సేవలు వ్యక్తిగతంగా మన మానసికంగా ఎన్నో చుట్టుకొని ఉంటాయి, ఎన్నో పట్టుకొని ఉంటాయి, ఎన్నో పట్టుకొని ఉంటాయి. ఇంకా ఇప్పుడు మరణం సందర్భంలో 2 చూడండి. 5వ ఎక్కడ ఉందంటే 5వ 10వ వచనంలో నన్ను గురించిన నేను ఎంత బాగుంటుంది. ఎక్కడైనా తీర్పులు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకున్నారా? కదా అక్కడ నీ కష్టం కంటే అంటాను కదా, అది మూడు నా జీవితంలోనే ఎంత ఒప్పుకుంటాము. ఒక ఇంట్లో మొదలు అనుకోండి, అన్ని చెప్తాను స్కార్పియం కథ లేకపోతే ఇంకో మొదలు పెట్టమంటే అందరూ ప్రాబ్లం ఉంటుంది. ఈ భాగం ఎలాంటివంటే భాగం మన is very great ఉంది. ఆయన వచ్చేసి మన కష్టం ఏంటంటే చిన్న కాదు, గ్రేట్ అని చెప్పి చదువుకుంటుంటే ఎవరి బాగా వాళ్ళకి ఎవరి బాగా వాళ్ళకి చిన్న బాగా గారు మాట అనేవాళ్ళు అనేది ఏ బాగానే నొప్పి రాసి కానీ పెద్ద రాకూడదు అంటే నాకు అయిందో నాకు పెట్టింది నా టెక్నికల్ పోయింది, నా పొడలో ఉన్న బాధ నా జీవితంలో ఉండొచ్చు. ఏమవుతున్నారు కదా నా బాధలో ఉన్నారు. నేను నక్కని నేను జతగారిని అవుతుంది అన్నాడు.
అంటే నిజంగా అభిమానాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి. ఎంత ఆలోచన కానీ ఈయన ఇంట్లో వచ్చిన వాడు ధనికుడు కదా, మంచి బిడ్డలు కానీ ఎంత గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకేంటి మొత్తాన్ని గుర్తు చేసుకుంటాను. కొన్నిసార్లు మన బాధలు ఎలాగే ఉంటాయి, ఊహాత్మకంగా ఉంటాయి అన్నమాట. కానీ అన్నీ కంటే నేను మీ గురించి బాధపడ్డాను. వచ్చిన బాధలు ఎవరికైనా వచ్చాయండి? ఈ మాట చెప్పాల్సిన వాడు నంబర్ 1 ఎవరు? మన ప్రభువే. ఇంకా చెప్తానే 5 నుంచి 5:30 వరకే కానీ ఇంకా మాట్లాడుతానే బాగుంది. అందరూ చేసిన స్పష్టంగా ఉన్నాయి కదా. ఒక ఆయన రాజకీయంగా వచ్చాడు, సమయం ఇచ్చాడు. నలుగురు సమస్య కరిగిపోతున్నా అన్నాడు. పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎన్నో సున్నాలు ఎన్నో సున్నాలు పెట్టుకున్నా ఆయన మించిన అందరూ లేదు. మన ప్రభు, మన ప్రియుడు, మన లేకుండా ఆయన మన కొరకు రక్షించారు కదా. ఆయన ఎలా వెళ్ళాడంటే అది సుందరుడు ఆయన మారిపోయాడు. సౌందర్యం అంటదా అందుకే ఆయన మొత్తం అనంగా కనిపించవచ్చు. కానీ ఎంత అందమైన వస్తువు అయినా ఉంటుంది కదా. నీడ ఏమీ సౌందర్యం ఉండదు. నీడ వల్ల ఆయన మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పటికీ మనం చెప్పుకోలేము ఆయన వాడు కదా. మనకు వచ్చిన సమస్య తను ఎవరైనా ఆడుకున్నారా? ఆయన పాటలు ఎవరైనా నెరవేర్చారా? తన ముఖమును తిప్పుతున్నాడంటాను కూడా మనం చూస్తున్నాం. వాడను అని చెప్పి తన బాధ చెప్పుగా తన మొదటినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా కొన్ని ఏళ్ళు పెట్టుకునే సమస్య ఉంటాయి, బాగా ఉంటుంది. మరి మనం చెప్తున్నాం చూడండి. మరి నేనేమో ప్రార్థన చేశాడు, ప్రార్థించలేదా? ఎలాంటి వచ్చిందో ఆలోచన చదువుతాను. చదువుకుంటాం. నీతివంతుడు లేదు, ఒక్కడినా లేడు కదా. నీతివంతుడిని చెప్పుకున్నవాడు ఒక్క యేసు ప్రభు. ఆయన నీతివంతుడు. ఆ తర్వాత మన వాక్యానికి అలాగే ప్రతి రోజు కాదు కానీ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఈ 5 వచనాలలో దేవుని గుణగణాలు రాయబడ్డాయి. వాటిని మనం గుణాక్షరాలు మనం స్టడీ చేయొచ్చు. కానీ ఆలోచనలు ఏమని కాబట్టి ఏంటి కానీ ఉంటాయి. కానీ ఎవరిని కనపడంటైనా సాధువులని అంటే నేర్చుకు ఉండేవాళ్ళు, కఠినమైన నేర్చుకు ఉండేవాళ్ళం కాదు. మాకు నలుగురు సాధిస్తాము, మాకు ఎవరు మాట్లాడుకుంటారు. మనం కూడా అంతే. కాదంటన్నా
నా గనుక కోపం వచ్చిందంటే చూపిస్తాం. మా చిన్న వాడు చిన్నవాడు కోపం ప్రదర్శిస్తాం. గుళ్ళల్లో ఉండి పిల్లలు ఏం చేస్తాడు, వాళ్ళమ్మకి ఇక్కడ ఏం చేస్తాడు, లెఫ్ట్ అండ్ రైట్ లాగా తాములు ఏం చేస్తాడు, జారిస్తూ ఉంటారు అనమాట. మనం నేర్చుకోవడం ఏంటంటే కోపం ప్రదర్శిస్తాం. వైఖరి కఠిన మాటలు, మన కోపంలో బట్టి మాటలు ఉంటాయి కదా, చాలా చాలా సాంబాగా ఉంది. కానీ మనం నేర్చుకోవాలంటే ఎవరిగా నేర్చుకోవాలి. 11:27 అనుకుంటా. నేను శాస్త్రం దీనమనస్సు గలవాడిన కనుక నా నేర్చుకోవాలి. దేవుని దగ్గర శాస్త్రగంధం దగ్గర ఉండదు. శాస్త్రగంధం గురించి సెంటినరీ ఎవరు చెప్తారు? లో కదా చాలా డీటెయిల్గా చెప్తారు. గర్వహైనా మనందరినీ కూడా గర్వం ఉంటుంది కదా. గర్వం చెప్పలేదు. ఎందుకంటే మన తండ్రి తండ్రి సామానుడు ఏమవుతుందో మనకుడంట. ఉత్తర దిక్కున్నా ఎవరు కాదు, అంట సర్వీసుకుంటే సమానం చేసుకుంటాను అనుకుని గర్విష్టిగా ప్రవర్తిస్తారు. మనసు ఆలోచన కాకుండా కానీ వెంటనే దేవుడిని చేసినట్టుగా మనం చేస్తున్నాం. మనం మనం ప్రదర్శించాలంటే కనబడుతున్నామో కానీ ఉంటుందేమో కదా. కనుక ప్రియులారా రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. అలాగే సాత్వికమైన మనస్సు, దీని మనసు మనకు అవసరం. యాకోబు 3:26 అనుకుంటాం కదా. యాకోబు 3:26 ఏమంది చదువుతారా మీరు? అప్పుడు యాకోబు 3:8 సారీ యాకోబు 3:8 మరణాన్ని మారుతున్న సోదరుడు మరణకరమైన విషయముతో ఎందుకునింది, దుష్టత్వముతో నిండుకొని ఉన్నది. సర్పాన్ని కూడా మృగశాపంలో అన్నట్టు కూడా సాధన చేశాడంట. కానీ సర్పమైన సాధన చేస్తామంట, కానీ దేని సాధన చేయలేము. ఎవరు నాలుగు వాళ్ళ మాట వినదు అన్నమాట. కనుక మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా నాలుక నేను సాధన సాధు చేసుకోలేను ప్రభా, పక్కపట్టే ప్రేమనే నేను సాధన చేస్తాను, కానీ నా నాలుక నా మాట వినను. ఆత్మ ప్రేరేపణకు లోబడను ప్రభా. గర్విష్ఠమైన నాలుగు నుంచి పగబట్టే మాటలు, కఠినమైన మాటలు రాకుండా చేయండి. ఎందుకంటే నేను అనుకున్నట్లయితే నా వినడు సారమాటను దేవుడు సమాసమని మనం నేర్చుకుంటున్నాం. అందుకే ప్రశ్నలకు పత్రిక రాస్తూ పౌరు అంటాడు, దేవుడికి మేము సాధారణ వారముగా మేము ఉన్నాం. తర్వాత గమనించినట్టుగా మేము మధ్య ఉన్నాము. అనుకుని మీకు మరి తగ్గగా మేము గమనించలేదు, సమాజంగా మీతో మాట్లాడామని. కనుక దైవజనులు కూడా ఎలా ఉండాలంటే తిమోతి పత్రికలు ఆ మాట చూడండి. మొదటి తిమోతి పత్రిక 2 వచ్చింది 2:26. ఎందుకంటే మనం సాధుత్వం నేర్చుకోకపోతే మన ప్రయత్నం ఆలోచించబడదు. మనం బోధిస్తున్నాం కదా. కోవిడ్ వచ్చింది, వాళ్ళందరినీ బోధకురాలుగా
అవి కూడా ఎప్పుడైతామంటే దాని మీద అవుతాను కూడా మాట్లాడలేని కాదు ఖండించడం గడ్డి చెప్పాలి మరి వాక్య గదించుకలు వరము కలిగిన వాళ్ళు కన్నంత కలిగిన వాళ్ళు చేస్తారు నిజమే. కానీ ఎక్కడ గడ్డిస్తాను కదా, ఎక్కడ ఖండిస్తాను వాక్యంలో అక్క మమ్మల్ని గురించి అన్న మమ్మల్ని గురించి ఉంటుంది మంచినట్లు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అందరికీ కష్టమే అన్నమాట. కనుక చాలా కష్టం, ఇంకా చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంటారని కనీసం ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి కనుక చాలా కష్టమైనది. కానీ ప్రభు దేవుడు చేశారు ఆయన కూడా దేవుడు ఏమంటున్నాడు, సమాచారం కలిగిన వాళ్ళగా ఉంటూ ఇక్కడికి కాదు కదా మరి ఇతరులకు వాక్యం చెప్పే వాళ్ళగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అదే సమయంలో మనం చూద్దాం చూడండి, 3:4 తీసిన వాళ్ళు చదవండి. అలంకారం గురించి చెప్తుంటే ఏమంటే ఏదంటే మనకు అలంకారం అది అందరం అలంకారము ఎవరికి కనిపించదు, కానీ కొన్ని మాట్లాడేది కనిపిస్తుంది, కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది. కనుక సాధారణ గుణము అనేది మనకు అలంకారం. మనం అందరం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా గుణము ప్రభా కాబట్టి నా గుణమైన లేకుండా చేయండి. ఈ గుణంలో చేసిన ప్రార్థన చేస్తున్నాడండి. ఒక మాట వస్తుంది మాట్లాడచ్చు. కానీ కదండి మాట క్లియర్గా లేదని మాట్లాడుతుంది ఆమె అంటారు కదా, మన మాటలు ఎట్లా ఉండలేదు. రాజు ఏం పని చేస్తున్నాడు, ఏమని నా సంవత్సరంలో నేను నేర్చుకుంటాను. అంతవరకు ఎన్నాళ్ళు గడిపాడో మనకు తెలియదు. చూడండి అక్క మాట క్లియర్ గా లేదక్క. కానీ అంటున్నాడు సాఫ్ట్గా నడుచుకుంటూ ఈ తీర్మానం మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలు ఎలా మాట్లాడానో నీకు అయిష్టంగా ఉన్నాయేమో, నా మాటలు నా మాటలు నా మాటలు ప్రభా, నా మాటలు కొట్టుకుంటున్నాయేమో, ఉన్నాయేమో, ప్రభా నా మాటల్లో ప్రేమ లేదండి, ఉన్నాయేమో ప్రభా, ప్రభా ప్రభా నా మాటల్లో పాలిటిక్స్ ఉన్నాయేమో, నా మాటలు లేకపోవడం, నా మాటలు ప్రభా తండ్రి ఇంకొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి తీసుకుంటున్నాను ప్రభా.
ఈ మాటలు ఎలా ఉన్నారంటే దేవుడు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదా. మన ప్రసంగం అన్నీ చెప్పేసి స్థానం గురించి మనం చెప్పకపోతే ఉప్పు కానీ చక్కటి కూరగానే ఉంటున్నాం. కనుక మన దినములన్నీ అన్ని నడుచుకోవడం నుంచి సాఫ్ట్ గా నడుచుకోవడము సాఫ్ట్ గా సాఫ్ట్ గా కదా సాఫ్ట్ గా ఫ్రెండ్స్ సాఫ్ట్ గా కదా. మనం కనిపించ చేస్తే మన నాయకు మనం సైన్యంగా నడుచుకున్నట్టు అప్పుడే మన ప్రయత్నం ఏం చేసినట్టు దేవుడు కొన్ని వాళ్ళని కాపాడుతున్నాడు. అట్లా దారులు ఈ వాక్యం దారులు ఏంటంటే ఆయన జీవితాన్ని కొంచెం మనం తెలియజేసుకుంటే ఆయనకు చుట్టుకున్నప్పుడు ఎవరి నెలను ఎక్కువగా ఆయన కాచుకోవాలని చెప్పండి. ఏదైనా మాన అధ్యాయంలో గెలిచారు. 18 అధ్యాయులు అందరూ పాడుపడ్డారు. వేల కొద్ది స్థాయిలో 10,000 కొద్ది. అప్పుడు నుంచి వాళ్ళ మామూలు ఏముంది విషయాన్ని చూడేదంట. ముందు చూపుతో మొదలైంది. 19 అధ్యాయంలో మొదటి వచనంలోనే యోనాథన్తో గాలిలో చంపాలా మనం అంటున్నాడు సేవకుడు. మనసులో కట్టబడ్డావు, ఎందరితో కట్టబడ్డావు, మానవులతో కట్టబడ్డావు, కట్టబడ్డావు, కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఎండకు కొట్టబడ్డాడు, కఠిన తీర్పు కొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. వాటన్నిటిని బట్టి ఆయన ఎంత సాగుగా ఉన్నాడు, ఎంత మితంగా మాట్లాడి సెలవులో కదా 7 మాట, 7 మాట. దానిలో కూడా ఎంత ప్రేమ కలిగిన మాట ఏదండి, తండ్రి
మనం కొట్టినాము, తిట్టినాము, కామెంట్ చేసిన విమర్శించిన వాళ్ళని, మన నేమ్ స్టాండ్లైజ్ చేసిన వాళ్ళని ఏమనాలి? ఏమి చేస్తున్నారో వారికి తెలిస్తే ఈ మాటలు, తండ్రి ఇవన్నీ క్షమించమన్నాడు. ఇలాంటి సాఫ్ట్ నేచర్ మనం నేర్చుకుంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు, మనకు కూడా కాపాడుతాడు అని. సరే, దేవుడు కాపాడాడు, బంధకాలు పోయినాయి, శ్రమలన్నీ పోయినాయి. తద్వారా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 8వ వచనం ఎంత బాగుందో. 7 చదువుతాం. నా ప్రాణము యెహోవా నీకు క్షేమము విస్తరించాడు. ఇంతకు ముందు నా ప్రాణం దయచేసి విడిపించుకున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత క్షేమం, విస్తరించిన క్షేమం. ఎట్లా విస్తరించిందో, తూర్పుకు పడమరకు, ఉత్తరానికి దక్షిణానికి, ప్రతి యాంగిల్లో విస్తరించింది. మనం కూడా అడుగుదామా? నా క్షేమం, ఆత్మీయ క్షేమం, శారీరక క్షేమం, సేవలో క్షేమం, అంతరంగంలో క్షేమం, విస్తరించిన క్షేమం మాకు కూడా దయచేసి. ఇదే ప్రార్థన మనం కూడా చేద్దాం. తర్వాత అలా ప్రార్థన చేస్తే